సారీ హరి, నేను అనవసరంగా అరెస్ట్ చేసి చాలా బాధ పెట్టాను. నేను బాధపడింది నువ్వు నన్ను అరెస్ట్ చేసినందుకు కాదు, ప్రేమించాలని నటించినందుకు. అప్పుడు నటించాను, కానీ ఇప్పుడు నిజంగానే ప్రేమిస్తున్నాను. నమ్మచ్చా? మీ అమ్మని బతికించుకోవడం కోసం నువ్వు రామావతారం ఎత్తి మా వాళ్ళని చంపేశావు. కానీ మీ అమ్మ చాలా దురదృష్టవంతురాలు రా. ఇద్దరిని గాంధీ ఒక్కళ్ళు బతికెట్లేదు. ఎవరికైనా చావు ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఇది కామను. కానీ నీ చావు మాత్రం 24 గంటల ముందే డిసైడ్ అయిపోయిందయ్యా. ఏంటో పవర్ఫుల్ కాకివి నేను చూస్తుంటే జాలేస్తుందయ్యా. వీడి గురించి నేను టెన్షన్ పడుతుంటే మీరు జాలి చూపిస్తారేంటండి? ముందు లేపండి. ఆ రామ్ గాడే చంపాడని వీడి కన్న తల్లే వచ్చి సాక్ష్యం చెప్తుంది. కాసేపు నీ ఛానల్ కట్టేవయ్యా. 24 గంటలు వాడు చచ్చిపోతుంటే ఆయన చంపి ఆ తల్లపి మళ్ళీ మనకు ఎందుకు చెప్పు. ఇదిగోనయ్యా సీడి భగవద్గీత, బాగా ఇను. సత్యం ముందు కాస్త ప్రశాంతంగా పోవచ్చు. సార్ నాకు నిజం చెప్పండి సార్. వీళ్ళేమో ఒక్కడంటారు, ఆ అమ్మాయి ఏమో ఇద్దరంటది. ఈ నిజానికి నిజం చెప్పండి సార్. ఒక్కనేనయ్యా. కన్ఫ్యూజన్గా ఉంది, కరెక్ట్గా చెప్పండి సార్. అసలు ఈ కథకి నువ్వే హీరోవి. నువ్వే లేకపోయి ఉంటే ఇద్దరున్నారని ఎవ్వరూ నమ్మేవారు కాదు. సార్ మీకు దండం పెడతాను, కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. నేను మర్డర్స్ చేస్తున్నాను, ఆ విషయం నీకెందుకు చెప్పాను? ఎందుకు చెప్పారు? నువ్వు వెళ్ళి పోలీసులకు చెప్తావని. ఎవరదే? ఏంటి హ్యాపీగా మందు కొడుతున్నావు? టెన్షన్ లేదా? మిమ్మల్ని చంపినా చంపకపోయినా నాకు ఉరి శిక్ష తప్పదు. అలాంటప్పుడు మిమ్మల్ని చంపకుండా ఎందుకు వెళ్తాను? అవును కదా, ఇది కరెక్టే. ఏడు అమ్మో, అంతా నా భ్రమ. ఒక్కనే ఉండకూడదు. ఏంటి సార్, ఏంటా కంగారు? ఏంటయ్యా పిచ్చుకొక్క తరుగుతున్నట్టు పరిగెత్తుకొచ్చావు? ఏంటంత టెన్షన్? ఆ హరిగాడు మనం చంపినా చంపపోయినా జైలుకి వెళ్తాడు. అలాంటప్పుడు మనం చంపకుండా ఎందుకు వదులుతాడు? అదే నా టెన్షన్. ఎవరుగా అయినా కోర్టు అడిగి ఇచ్చిన గడువు ఇంకో గంటలో తీరిపోద్ది. ఈ కాసేపట్లో ఆడొచ్చి మన బీగేది ఏంటంట? మనం టెన్షన్ పడాల్సింది ఆడి గురించి కాదు, ఆ సిబిఐ చిత్రాంగికి మన గురించి ఏమన్నా ఆధారాలు దొరికినాయి అనుకో, మనకి జైల్లో చెప్పకూడే గతి. ఇది కరెక్ట్ టెన్షన్. అది సరే, మళ్ళీ మనమాట నేను చేసిన చెత్త పనులన్నీ చిత్రీకరించి ఉంటావు కదా, ఆడి తాలూకు డూప్లికేట్లు భద్రంగా దాచిపెట్టావా? ఎవరికి తెలీదు, అవి సేఫే. నా బెడ్రూమ్ లో బెడ్ కింద సరుకులో దాచా. థ్యాంక్స్ అయ్యా. అమ్మయ్యా, టెన్షన్ తగ్గిపోయింది. మనసు వైపు మాట్లాడేసుకున్నావయ్యా. పనిలో పని నువ్వు కూడా ఇంకో పెగ్గి ఫుల్గా రిలాక్స్ అయిపోవచ్చు. అబ్బో రా, బాగానే టెన్షన్ పడి ఉంటావు. గుట్టకేసావు కదా, అది హ్యాపీస్గా నవ్వు. సవగా శవర్ నవ్వినట్టు నవ్వుతావుటయా, మనుషులాగా నవ్వాలి. హలో అంజలి, నేను హరిని. హెల్త్ మాఫియాకి సంబంధించిన వీడియో టిప్స్ అన్ని సూర్యప్రకాష్ ఇంట్లో నేను ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు వెంటనే వెళ్ళి వాటిని కలెక్ట్ చేసుకో. ఓకే, ఐల్ హ్యాండిల్ దట్. రామ్ హెల్త్ మినిస్టర్ కిడ్నాప్ చేసి చంపడానికి తీసుకెళ్తున్నాడు. అతను ఆపదంటే అమ్మ వల్లే అవుతుంది. నువ్వు వెంటనే మా అమ్మని తీసుకొని గచ్చిబౌలి స్టేడియం దగ్గరికి వచ్చేసాయి. ఓకే ఓకే, కమ్ ఆన్. ఈ ఓవర్ యాక్షన్ బాగానే ఉంది, కానీ నువ్వు ఊహించని రియాక్షన్ అటు చూడు. అది ముందు మా వాళ్ళు, వెనక పోలీసు వాళ్ళు. ఇక నీ పని హరిహరి.
నన్నేం చెయ్యొద్దు ప్లీజ్. వ్యాన్ లో బాంబు ఉంది. ఆ? ఎవరైనా దగ్గరికి వచ్చారో పేల్చేస్తా. చనిపోతాడట రే పిచ్చోడా, బాంబు వెళ్ళిందంటే నాతో పాటు నువ్వు కూడా పోతావు. నువ్వు పోతావు గానీ నేను పోను. అంటే బాంబు కనెక్షన్ ఒక్కడికి ఇచ్చావా? ఆంటీ, మీరు అనుకుంటున్నట్టు రామ్ కారణం లేకుండా ఎవరిని చంపట్లేదు. అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి. శిక్ష పడకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ లొంగిపోమని చెప్పండి ఆంటీ, చెప్పండి. బాబురామ్, నువ్వు ఈ సమాజంలో ఎలా బతుకుతావా అని బాధపడ్డాను. కానీ ఇప్పుడు ఆ సమాజాన్నే కాపాడేందుకు గొప్పవాడివి అయ్యావురా. ఒక తల్లిగా చెప్తున్నాను, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాణ్ణి వదలదురా. రామ్, నీకేదైనా జరిగితే ఈ తల్లి బాధపడుతుంది. ఇలాంటి విధవులు బతికితే ఎంతో మంది తల్లులు బాధపడతారా. వాడు బతకూడదు. చంపేరా, వాడు చంపే. విన్నావా? మా అమ్మ నేను చంపేయమంటుంది. నా చావు గురించి వదిలేసాయి. బయటికి వెళ్తే నువ్వు చావు నుంచి తప్పించుకోలేవు. నా చావు గురించి నువ్వు అంత టెన్షన్ పడకు. చచ్చే ముందు కాస్త కృష్ణరామ అనుకో. నేను ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. ఈడెవడు? నా డూప్లికేట్. ఆ? నీతో పాటు చచ్చేది వీడే. నాన్న, అరే అరే, నేను చేసిన తప్పులన్నీ ఒప్పేసుకుంటాను. నన్ను వదిలేసే బాబు, వదిలేవయ్యా, వదిలేవయ్యా బాబా బాబా. తమ్ముడు బాబాయ్. అరే రామ్, నువ్వు మామూలుడి కాదురా. బాబాయ్, రా బాబాయ్. నా మాట వినరా. నన్ను వదిలు బాబాయ్, నా తమ్ముడిని కాపాడుకోవాలి. రామ్, బాబు. హెల్త్ మాఫియాకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న హెల్త్ మినిస్టర్ చనిపోయారు. అతని చావు కారకుడైన రామ్ కూడా చనిపోయాడు. కాబట్టి ఈ కేసుని కొట్టివేయటమైంది. నాకు పెద్ద డౌటు, అది నీకు చిన్నదిలా అనిపించవచ్చు. ఏంటది? లేని రాముని సృష్టించి చంపేశారు. ఓకే, అది నాకు అర్థమైంది. సిబిఐ కస్టడీ నుంచి ఎలా తప్పించుకొని వచ్చినట్టు? అలా